రైట్ బులెటిన్ లో మరో బ్రేకింగ్ చూస్తున్నాం. ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్ ఇజ్జాగిరి సంతోష్లకు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ఇక సోకాస్ నోటీసులు జారీ చేసింది. దీనిపై 3 రోజుల్లోగా లిఖితపూర్వకంగా వివరణ ఇవ్వాలంటూ ఆదేశించింది. ఇక ఉట్నూరులో జరిగినటువంటి సమావేశంలో ఇరు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ చెలరేగింది. ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్, మంత్రి జూపల్లి కృష్ణారావు, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేల ముందు కంది శ్రీనివాస్ రెడ్డి, అల్లూరి సంజీవ్ రెడ్డి ఇక బాహాబాహికి దిగారు. ఒకరిపై మరొకరు వ్యక్తిగత దూషణలు చేసుకున్నారు. పార్టీ నాయకత్వంపై సైతం అనుచిత పదజాలంతో దూషించారనే కారణంతో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చర్యలకు ఆదేశించింది. క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడ్డారనే కారణంతో ఇక ఇరువురు నేతలకు నోటీసులు జారీ చేసింది టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ. రైట్, కాంగ్రెస్ సంబంధించినటువంటి అంశం చూస్తున్నాం. టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చర్యలకు ఉపక్రమించింది. సో పార్టీలో ఎవరెవరైతే క్రమశిక్షణతో లేరో, ఎవరైతే గొడవలకు కానీ అనుచిత వ్యాఖ్యలు, అలాగే దీనికి సంబంధించి కొంచెం లిటికేషన్స్ ఉన్నటువంటి అంశంలో భాగంగా ఎవరైతే తెర మీదకి వస్తున్నారో వాళ్ళందరికీ కూడా షోకాస్ నోటీసులు ఇస్తున్నారు. ఇందులో భాగంగా ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్ ఇజ్జాగిరి సంతోష్లకు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ఇక షోకాస్ నోటీసులు జారీ చేసింది. ఇక దీనిపై 3 రోజుల్లోగా లిఖితపూర్వకంగా వివరణ ఇవ్వాలంటూ కూడా ఆదేశించింది. ఉట్నూరులో జరిగినటువంటి సమావేశంలో వీరిద్దరూ కూడా ఒకరికొకరు వ్యక్తిగత దూషణలతో ఇక నాయకుల ముందు వారు పాల్పడ్డారు. అలాగే సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ మంత్రులు, అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల సమక్షంలో ఈ యొక్క బాహాబాహికి దిగడం జరిగింది. సో అనుచిత పదజాలంతో దూషించారనే కారణంతో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చర్యలకు ఆదేశించింది. ఇక క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడ్డారనే కారణంతో ఇరువురు నేతలకు కూడా నోటీసులు జారీ చేసింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, సో షోకాస్ నోటీసుల పరంపర కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. సో ఏంటి ఇప్పుడు లిఖితపూర్వకంగా సమాధానం ఇవ్వాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసినప్పటికీ కూడా మరి దీనికి సంబంధించి వారు ఏమంటున్నారు? లిఖితపూర్వకంగా స్పందించే అవకాశం ఉందా లేదా? అసలు ఏంటి పరిస్థితి? కాంగ్రెస్ పార్టీలో ఇటు నేతలకైతే షోకాజ్ నోటీసుల పర్వాలైతే కొనసాగుతున్నాయని చెప్పవచ్చు. ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్ ఇజ్జగిరి సంతోష్ అయితే షోకాజ్ నోటీసులు అయితే టీపీసీసీ క్రమశిక్షణ చర్యల కమిటీ జారీ చేసిన సిచ్యువేషన్ అయితే ఉంది. ఈ నెల 17న ఉట్నూరులో నిర్వహించిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ పిఎస్సి సమావేశంలో క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడ్డారనే ఆరోపణలపై షోకాజ్ నోటీసులు అయితే జారీ చేశారు. ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్, మంత్రి జూపల్లి కృష్ణారావు, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేల ముందే ఇటు కంది శ్రీనివాస్ రెడ్డితో పాటు మరో వర్గానికి చెందిన అల్లూరి సంజీవరావు అయితే ఇరువురు కూడా నేతల ముందే ఇటు బాహాబాహి దిగడంతో పాటు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ లో కూడా వారు మాట్లాడిన సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. అయితే మొదటి నుంచి కూడా కంది శ్రీనివాస్ రెడ్డి వర్సెస్ పాత కాంగ్రెస్ నేతల మధ్యనైతే వర్గపోరు అయితే ఇటు ఆదిలాబాద్ సెగ్మెంట్ లో కొనసాగుతూ ఉంది. అయితే పిఎస్సి సమావేశంలో డిసిసిసి అధ్యక్షుడు నరేష్ జాదవ్ ఇటు అల్లూరు సంజీవరెడ్డిని ఇటు పిఎస్సిలోకి తీసుకోవాలంటూ ఒక డిమాండ్ అయితే ఇటు నేతల ముందు అయితే తీసుకొచ్చిన పరిస్థితి. ఈ క్రమంలో కంది శ్రీనివాస్ రెడ్డి పూర్తిగా ఇటు నరేష్ జాదవ్ తో పాటు సంజీవ్ రెడ్డిపై అయితే మాటల యుద్ధాలతో అయితే దాడి చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా తక్కువ ఓట్లతోటి ఇటు ఆదిలాబాద్ నియోజకవర్గ స్థానాన్ని కాంగ్రెస్ ఓడిపోవడానికి ప్రధాన కారణం సంజీవ్ రెడ్డి కాబట్టి ఆయన్ని పిఎస్సిలోకి ఎలా తీసుకుంటారంటూ కూడా ఆయనతో పాటు ఆయన వర్గం నేతలు కూడా ఫైర్ అయ్యారు. అయితే ముఖ్య నేతల ముందే ఇటు ఇరు వర్గాలు కూడా బాహి దిగడం, ఇరు నేతలు కూడా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ లో దీనిపై 3 రోజుల్లో లిఖితపూర్వక సమాధానం వారైతే చెప్పిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే కంది శ్రీనివాస్ రెడ్డి లిఖితపూర్వక సమాధానం పంపుతాడా లేదా అనేది ఒక చర్చలు అయితే ఇటు జిల్లాలో కొనసాగుతున్నాయి. గతంలో ఇటు అసెంబ్లీ ఎన్నికల్లో ఆదిలాబాద్ నియోజకవర్గ స్థానం తక్కువ ఓట్లతోటి ఓడిపోవడానికి ప్రధాన కారణం రెబల్ అభ్యర్థిగా అల్లూరి సంజీవరెడ్డి పోటీ చేయడం వల్లనే కాంగ్రెస్ దక్కే స్థానం కాస్త బీజేపీ కైవసం చేసుకుందనేసి కూడా మొదటి నుంచి ఆరోపణలు ఉన్నాయి. అటువంటి క్రమంలో అటువంటి రెబల్ వ్యక్తిగా పోటీ చేసిన అభ్యర్థిని మళ్ళీ ఎలా కేసులోకి తీసుకుంటారంటూ కూడా ఆయన వర్గం నేతలు అయితే ఆరోపణలు చేస్తున్నారు. దాన్ని అడ్డుకున్నందుకు షోకాజ్ నోటీసులు ఎలా జారీ చేస్తారు? పార్టీకి సంబంధించి మొదటి నుంచి కూడా పాత నేతలను కలుపుకొని పోతా ఉన్నాం. పార్టీకి వ్యతిరేకంగా
ఇటు కార్యక్రమాలు చేపట్టిన వారిని ఎలా తీసుకుంటారంటూ ఒక చర్చలు అయితే కొనసాగుతున్నాయి. మరి కంది శ్రీనివాస్ రెడ్డి అధిష్టానం ఇచ్చినటువంటి షోకాజ్ నోటీసులతోటి స్పందిస్తారా, రాతపూర్వకంగా లిఖితపూర్వకంగా రాసి పంపుతారా అనేది ఒక చర్చలు అయితే కొనసాగుతున్న పరిస్థితులు ఉంటాయి ప్రస్తుతానికి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.